మన దగ్గర వర్షాలకు ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోతాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తాయి. అనుక్షణం జలగండంతో మనం మునిగిపోతాం. చినుకు పడితే చాలు అంతా చిత్తడితో కరిగిపోతాం. రోడ్లు, ఇళ్లు అన్నిటా జలమయం. వర్షమంటేనే భయం వేసే స్థితికి చేరుకున్నాం. కానీ అసలు వర్షమే పడని గ్రామం ఒకటి ఉందని మీకు తెలుసా? ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి, కానీ అందరికీ తెలియవు. కొన్ని వింతలను చూస్తుంటే ఆశ్చర్యపోక మానరు. అద్భుతాలకు నెలవు ఈ భూమి, రహస్యాల పుట్టిల్లు ఈ పుడమి తల్లి. ఓ చోట ఎండలు మండిపోతాయి, మరో చోట చలి వణికిస్తుంది, ఇంకొక చోట ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉంటాయి, ఇంకొక చోట అస్సలు వర్షమే కురవదు. ఇలా కొన్ని వింటుంటే వింతగా ఉంటుంది. అటువంటి ఓ వింత గ్రామం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ గ్రామంలో అస్సలు వర్షమే కురవదు. ప్రపంచంలో అత్యధిక వర్షాలు కురిసే మేఘాలయలోని మాసిన్రామ్ గ్రామానికి భిన్నంగా అసలు ఎప్పుడూ వర్షం పడని ప్రదేశం ఒకటుంది. ఆ గ్రామం పేరు అల్ హుతైబ్. ఇది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంది. ఇక్కడ వర్షం కురియకపోయినా జనాలు హాయిగా జీవిస్తారు. వర్షమే కురవని ఈ గ్రామానికి పర్యాటకంగా వస్తుంటారు. ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. భూ ఉపరితలానికి 3200 మీటర్ల ఎత్తులో ఉండే గ్రామంలోని వాతావరణం వేడిగా ఉంటుంది. చలి వొరికించే శీతాకాలం ఉదయం వాతావరణం చాలా చల్లగా, సూర్యుడు ఉదయించగానే వాతావరణం వేడెక్కిపోతుంది. ఇది ఈ గ్రామ ప్రజలకు అలవాటే, పర్యాటకులకు కూడా అలవాటే. అయినా తరచూ పర్యాటకులు ఈ గ్రామానికి వస్తుంటారు. ఈ గ్రామంలో పురాతన నిర్మాణాలతో పాటు ఆధునిక నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఎప్పుడూ వర్షం పడకపోవటానికి కారణం ఈ గ్రామం మేఘాలపైన ఉంటుంది. మరి మేఘాల కింద ఉంటేనే కదా వర్షం పడేది. అందుకే ఇక్కడ వర్షం కురియదు. ఈ గ్రామం కింద మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయి. అందుకే ఈ గ్రామంలో వర్షాలు కురియవు. అయితే గ్రామం కిందన వర్షాలు పడటాన్ని అక్కడి నుంచి చూడవచ్చట. వినటానికి వింతగా ఉంది కదూ. ఈ వింత గ్రామం వర్షాలు పడని గ్రామం. ఎక్కడా చూడని ప్రత్యేకత ఈ అల్ హుతైబ్ గ్రామ ప్రత్యేకత.